హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు నేను మీకు ఈ వ్లాగ్లో సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్. ఒక 2 కప్స్ గోధుమ రవ్వ తీసుకొని 1 కప్ కర్డ్ తీసుకోవాలి. ఇక్కడ మనం బల్సీ రవ్వ కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే 2 కప్స్ గోధుమ రవ్వే తీసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లఫీగా రావాలి అంటే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, బట్ నేనేం వేసుకోలేదు. దీన్ని ఒక 20 మినిట్స్ ఫర్మెంట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా వేసి బాగా ఫైన్ పేస్ట్ చేయాలి. రవ్వ రవ్వగా కాకుండా బాగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి మనం అన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోవచ్చు. నేను క్యారెట్, టొమాటో, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఇన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇంకేమన్నా ఇంట్లో ఉన్నా కూడా క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇన్ని వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు మనకి ఇంకెలాంటి చట్నీస్ కూడా అవసరం లేదు. కావాలి అనుకుంటే టొమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టాలి. అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా పిండితో బాగా కలిసిపోతాయి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొంచెం మందంగా దోశలు వేసుకోవాలి. ఇన్ని వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు కొంచెం మందంగా వేసుకుంటే దోశ బాగా వస్తుంది. ఈ వెజిటేబుల్స్ ఏం లేకుండా నార్మల్గా ప్లెయిన్ దోశగా కూడా వేసుకోవచ్చు. అలా కూడా ఇవి బాగానే వస్తాయి. ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కూడా బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా కాలితే సరిపోతుంది. దీన్ని మనం నీట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 దోశలు తింటే ఫుల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్